క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయనయున్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. ప్రియులారా, ఈ లోకానికి మూలము దేవుని ప్రేమ. ఆ ప్రేమే నిన్ను నన్ను ఈ లోకానికి పంపించేలా చేసింది. ఆ ప్రేమే లోకములో మలినమైపోయిన మనలను రక్షించుటకు తన ఏకైక కుమారునిని మనకు అనుగ్రహించేలా చేసింది. ఆ ప్రేమే మన కొరకు ప్రాణము పెట్టినది. ఆ ప్రేమే మనకు స్థలమును సిద్ధము చేస్తున్నది. ఆ ప్రేమే మనకై త్వరలో రాబోతున్నది. ఎందుకంటే దేవుని వాక్యము సెలవిస్తుంటున్నది, దేవుడు ప్రేమామయుడై ఉన్నాడని, ప్రేమ స్వరూపి అని. ఇదే విధముగా ఒక క్రైస్తవుని జీవితానికి, ఆధ్యాత్మిక జీవితానికి మూలము విశ్వాసమే. విశ్వసించుట ద్వారానే మనము నీతిమంతులముగా తీర్చబడతాము. విశ్వసించుట ద్వారానే పరిశుద్ధులముగా మార్చబడతాము. విశ్వసించుట ద్వారానే మన పాపములు కొట్టివేయబడతాయి. విశ్వసించుట ద్వారానే మనము ప్రార్థించగలము. విశ్వసించుట ద్వారానే మనము వాక్యాన్ని చదవగలము. విశ్వసించుట ద్వారానే మనము వాక్యాన్ని అనుసరించి జీవించగలము. విశ్వసించుట ద్వారానే మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించగలము. విశ్వసించుట ద్వారానే సమస్యలను జయించగలము. అగ్ని పరీక్షలను ఓర్చుకోగలము. విశ్వసించుట ద్వారానే రాకడకు సిద్ధపడగలము. విశ్వసించుట ద్వారానే క్రీస్తుని కలుసుకొనగలము. ఒక విశ్వాసికి విశ్వాసమే మూలము, విశ్వాసమే ఆధారము. అయితే అటువంటి విశ్వాసము మనలో పెంపొందాలి అంటే క్రీస్తు గురించి వినాలి. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసుని చూడాలి. ఆయనను అనుసరించాలి. ఎప్పుడైతే ఇవి రెండు చేస్తామో అప్పుడు మనలో విశ్వాసమనే బీజము వృద్ధి పొంది జీవించగలము. అయితే క్రైస్తవులము అని చెప్పుకుంటున్న, విశ్వాసులము అని పొంగిపోతున్న మనలో విశ్వాసము ఉన్నదా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనము చూచినట్లయితే విశ్వాస వీరుల జాబితా ఉంటుంది. విశ్వాసమును బట్టి వారు చేసిన కార్యాలు, పొందిన విజయాలు ఉంటాయి. అయితే అవి చదివే మనలో అట్టి విశ్వాసము ఉంటుందా? ఒక్కమారు ఆలోచించుకుందాము. దేవుని వాక్యము సెలవిస్తుంటున్నది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకువానికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా అని వాక్యము సెలవిస్తుంటున్నది. అవును ప్రియులారా, విశ్వాసమునకు కర్త అయిన క్రీస్తుపై విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలమై ఉండుట అసాధ్యమని దేవుడు సెలవిస్తుంటున్నాడు. మరి మన విశ్వాసము ఏ విధముగా ఉంటుందో పరీక్షించుకుందాము. విశ్వాసము గలవారమై ఉన్నామో లేదో మనలను మనమే పరీక్షించుకుందాము. అట్టి కృప దేవుడు మనలకందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, మీ కృపాక్షేమములతో మమ్ములను ఈ దినమంతా కాచిన దేవా, మీకు స్తోత్రములు. ప్రభువా, మీరు మాకిచ్చిన ఇటు జీవితములో మీతో సహవాసములో గడిపే మనస్సును ఇవ్వండి. ప్రభువా, కృంగిపోతున్న వారి హృదయాలను నెమ్మదితో నింపండి. నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అన్న విశ్వాసముతో ఇలలో జీవించే కృపను మాకు అనుగ్రహించుమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.